వన్స్ అగైన్ వెల్కమ్ టు సమతా రెడీ స్టూడియో. చాలా గ్యాప్ తర్వాత మంగళగిరి శారీస్ చూపిస్తున్నాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట. సో అవేంటో చూద్దాం. నేను ఫస్ట్ డ్రైప్ చేసుకున్న శారీ వచ్చేసి రామా గ్రీన్ కలర్. సో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ అయితే డెఫినెట్లీ ఉంది, బట్ మరీ క్యారీ చేయకూడనంత అయితే కాదు. వేరే శారీలో చూపిస్తే రైట్నో నేను డ్రైప్ చేసిన దాంట్లో కూడా మీకు కొద్ది గొప్ప అర్థమవుతుంది కదా. అయితే ఇది ఎడ్జ్కి వచ్చేసి ఇట్లా మంచిగా నీట్గా ఈ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది జెరీ వ్యూలో. అండ్ మధ్య మధ్యలో మోటివ్స్ కూడా మనకి జెరీ వ్యూ వస్తాయి. పళ్ళుకి వచ్చేవరకు పర్పుల్ కలర్లో ఇట్లా కాంట్రాస్ట్, దానివల్ల నేను బ్లౌజ్ పర్పుల్ వేసుకొని చూపిస్తున్నా కాంట్రాస్ట్ ఎట్లుంటుందని చెప్పి. సో దీంట్లో కూడా ఇక్కడ మనకి శారీ బార్డర్లో ఏవైతే ఇట్లా చిన్న చిన్న మోటివ్స్ వచ్చినాయో దీంట్లో కూడా వచ్చినాయి. జరీ కడ్డీ బార్డర్ తోటి ఎండ్ అవుతుంది. అటొక కడ్డీ బార్డర్, ఇటొక కడ్డీ బార్డర్ విత్ టాజిల్స్. ఫాల్ సూపర్గా పడుతుంది. హైట్ అయితే చెప్పనే అవుతుంది, ఇంకా అని చెప్పాలి కదా. 5'8" వాళ్ళకు కూడా వస్తుంది. బిందాస్ హైట్ అండ్ వాషబుల్. ఫస్ట్ టైం కూడా హోమ్ వాష్ చేసుకోవచ్చు. 1650 రూపీస్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. సో నేను కట్టుకునే శారీలో 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అంటే ఈ 2 శారీస్, ఒకటి ఇది సేమ్ పీస్ అనమాట. అండ్ ఎట్లాగో నేను వేరే శారీ ఓపెన్ దాంట్లో హైట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు చూస్తే నెంబర్ 3 అండ్ నెంబర్ 4 శారీస్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా, ఈ కాంబినేషన్ బ్లాక్ విత్ బ్రిక్ కలర్ అనమాట. సో ఇట్లా ఉండి నేను హైట్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ హైట్ చాలా బ్రహ్మాండంగా సరిపోతుంది. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్లీ ఉంది, బట్ క్యారీ చేయొచ్చు అంటే మాత్రం ఇంతకంటే డీసెంట్ శారీస్ ఉండదు. చాలా బాగుంటాయి అనమాట. త్రూ అవుట్ కట్టుకోవడానికి హ్యాపీగా డ్రైప్ చేయొచ్చు అనమాట. సో బ్లాక్ పైన కూడా సేమ్ అవే డీటెయిల్స్. బార్డర్స్ ఎట్లా వచ్చినాయి, చిన్న చిన్న బార్డర్స్ వచ్చినాయి, మధ్యలో మోటివ్స్ వచ్చినాయి. పళ్ళు వచ్చేవరకు మనకి ఇట్లా బ్రిక్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా బ్రిక్ కలర్. అయితే చిన్నగా పోల్కాస్, చిన్నగా కొంచెం చిన్న సైజ్ కంటే పెద్ద సైజ్ ఉన్న ఈ పోల్కాస్ విత్ 2 sides బార్డర్. సో బార్డర్ ఈ మధ్య ఇలా ఇక్కడ అటాచ్ చేసి వేసుకున్న ప్యాటర్న్ అట్లాగా స్టిచ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో నెంబర్ 3 అండ్ నెంబర్ 4 సేమ్ కలర్, బ్లాక్ విత్ రస్ట్ కలర్. డార్క్ నేవీ బ్లూ కలర్కి వచ్చేసి మనకి వైలెట్ కలర్ వచ్చింది. సో ఇట్లా ఏదైతే పళ్ళు వచ్చిందో అదే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్. అండ్ ఈ నంబర్స్ మేము ఇప్పుడు ప్లేస్ చేసే 5 and 6 నెంబర్స్లో కూడా 2 ఉన్నాయన్నమాట. సిమిలర్ నేవీ బ్లూకి ఈ వాయిలెట్ కలర్. ఇన్ కేస్ కావాలంటే 2 పీసెస్ ఒకరే తీసుకోవచ్చు, లేకపోతే 2 అయితే అవైలబుల్ ఉంది దీంట్లో కూడా. సో గ్రేకి బ్లాక్ కలర్ పళ్ళు, బ్లౌజ్. సో ఈ శారీలో కూడా ఇంకొక పీస్ అవైలబుల్ ఉంది, రైట్ అవే అవైలబుల్ ఉన్న పీస్ ఇది. ఇప్పుడు చూసేది వైలెట్ కలర్. వైలెట్ కలర్కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది. అన్నీ కూడా సూపర్గా ఉంటాయి. కాంట్రాస్ట్ రావడము అండ్ ఇట్లాంటి ఫ్యాబ్రిక్లో చాలా బాగుంటుంది. బ్లౌజ్ స్టిచ్ చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకుంటే బాగుంటుంది. దీంట్లో కూడా ఇంకొక పీస్ అవైలబుల్ ఉంది. లాస్ట్ అండ్ సింగిల్ పీస్, దీంట్లో డబుల్ పీస్ లేవు. అయితే ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రేకి మనకి బ్రౌన్ కలర్, కొంచెం మెరూనిష్ బ్రౌన్ అని చెప్పొచ్చు. బ్రౌన్లో కూడా మళ్ళీ డిఫరెంట్ కాఫీ బ్రౌన్ అంటే కాఫీ బ్రౌన్ కాదు, ఇది మెరూనిష్ బ్రౌన్. సో అందుకే ఆ వర్డ్ చెప్పా. ఇది బ్లౌజ్. మనం చూసే ఇక్కత్ పట్టులో ప్రింట్స్, ఇవి ప్రింట్స్ మధ్యలో ప్రింట్స్ అండ్ మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్. ప్రైస్ చాలా రీజనబుల్గా 1550 రూపీస్ ఓన్లీ. 2 sides మనకి థ్రెడ్ వీవింగ్ వస్తుంది. సో మధ్యలో ఎక్కువ డామినేట్ చేసే కలర్ ఈ ప్రస్తుతం కలర్లో వచ్చేసి గ్రీన్ కలర్. అండ్ చాలా కాస్ట్లీ అంటే 10,000 అబో 7,000 అబో ఇవి ఎట్లాగో ఉంటాయి. దానికి ఏ మాత్రం కూడా దూరం నుంచి లుక్ పరంగా, నేను క్వాలిటీ పరంగా అనట్లేదు, లుక్ పరంగా మాత్రం ఏ మాత్రం కూడా తీసుకోకుండా ఉంటుంది. హ్యాపీగా ఫస్ట్ టైం డ్రై వాష్ అయితే హోమ్ వాష్ చేసుకోవచ్చు, లేదు జాగ్రత్తగా చేసుకుంటాం అంటే ఫస్ట్ టైం నుంచి కూడా హోమ్ వాష్ చేసుకోవచ్చు. రిచ్ అండ్ గ్రాండ్ పళ్ళు వస్తుంది. కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ వచ్చి మనకి ఎడ్జ్లో వస్తుంది అనమాట ఇట్లా. వెరాస్ ఇక్కడంతా కూడా ప్రింట్. సో బ్లౌజ్ ఎట్లా వచ్చింది చూస్తాము. రెడ్ కలర్ పైన చిన్న చిన్నగా ఇట్లా మల్టీ కలర్స్ వచ్చేసి 2 sides మనకి బార్డర్ కన్వీనియంట్గా ఉంది ప్యాటర్న్ కోసం. ఇందులోనే నేను హైట్ కూడా చూపిస్తున్నా. ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు. ఈ శారీస్ కూడా మీకు లెహెంగాస్కి కానీ డ్రెస్సెస్కి కానీ యాప్ట్గా ఉంటుంది అనమాట. సో ఇట్లా చూడండి, హైట్ సూపర్గా ఉంది. కట్టుకున్న రోజులు కట్టుకుని ఇంకా చాలా ఏళ్ళు మన్నే ఫ్యాబ్రిక్ కాబట్టి తర్వాత కూడా ప్లాన్ చేయొచ్చు అనమాట. డ్రెస్ లెహంగా అని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది కాంబినేషన్. నెక్స్ట్ చూద్దాం. 1550 రూపీస్ ఓన్లీ. డార్క్ క్రీమ్ కలర్ వచ్చేసి మనకి ఇట్లా బాడీ కలర్, దానిపైన మెరూన్ అండ్ రెడ్ రావడం వల్ల ఈ ఎలిఫెంట్స్ అనేది కూడా బాగా కనిపిస్తుంది. టిపికల్ మనకి ప్రాపర్గా ఎట్లా వస్తుంది ఈ ప్యాటర్న్, అదే కాంబినేషన్ అదే ప్యాటర్న్. తర్వాత రిచ్ పళ్ళు పెద్దగా ఉంది. బ్లౌజ్లో కూడా ఇటు సైడ్ వచ్చేసి మనకి ఈ వీవింగ్ ఉన్న ఈ బార్డర్ ఉంది కదా, బట్ వేరాస్ ఇక్కడ ఇక్కత్ ప్రింట్ కూడా ఫాలో అవుతుంది. అండ్ తర్వాత థ్రెడ్ బార్డర్. నెక్స్ట్ కలర్ మనం చూసేది డార్క్ రాయల్ బ్లూ కలర్ విత్ రెడ్ కాంబినేషన్. 2 sides రెడ్ బార్డర్. ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా రెడ్ బార్డర్స్ వచ్చినాయి మనకి థ్రెడ్ వీవింగ్లో వచ్చేవరకు. బ్లౌజ్ కాంట్రాస్ట్ రెడ్ వచ్చి ఈ శారీలో మొత్తం కూడా రెడ్ అండ్ మెరూన్ కలర్ మొత్తం డామినేట్ చేసినాయి. క్రీమ్ అనేది చాలా తక్కువ, ఓన్లీ ఎలిఫెంట్స్లో చూడొచ్చు. 2 sides ఈక్వల్ బార్డర్స్ ఆఫ్ రెడ్ కలర్, రిచ్ పళ్ళు, సేమ్ బ్లౌజ్, రెడ్ బ్లౌజ్. సో ఎట్లానే చీరలు నచ్చినాయా? నాకైతే పర్సనల్గా ఫేవరెట్ మంగళగిరి శారీస్, తర్వాత ఇక్కత్ శారీస్ ఇట్లా ట్రెడిషనల్వి చాలా మంచిగా అనిపిస్తుంది. త్రూ అవుట్ డే కట్టుకోవడానికి కూడా డీసెంట్ లుక్తో పాటు క్యారీ చేయడానికి కూడా కొంచెం హుందాగా కనిపిస్తాం. సో ఇవి కానీ మీరు ప్రిఫర్ చేసిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.